జనవరి నెల ముగిసేలోపు కన్యా రాశి వారికి ఊహించని మార్పులు తప్పకుండా ఈ 3 సంఘటనలు జరుగుతాయి. జనవరి నెల ముగిసేలోపు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి, వీరు ఎటువంటి పరిస్థితులను చూడబోతున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించుకోగలిగిన నేర్పు ఉన్నా సరే దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం చేయలేరు. కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా సరే స్వయంకృత ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి. శుక్రదశ వీరికి యోగిస్తుంది. ఈ రాశి వారికి సమయంలో ముఖ్యమైన వ్యవహారాలలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆ యొక్క గుర్తింపు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కొట్టిపారేయవద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలను కూడా మీరు తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. శత్రువులపైన విజయం సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారాంతంలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చండి. నవగ్రహ శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరగబోతోంది. అసలు కన్యా రాశి వారికి 2024వ సంవత్సరం జనవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జనవరి నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించబోతూ ఉన్నాయండి. కన్యా రాశి వారికి మట్టి పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారమేనా అన్నట్లుగా ఉండబోతోంది. కాకపోతే ఈ రాశి వారికి సమయంలో తిరగనేదే లేదంట. అయితే ఒక్క నెలలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కన్యా రాశి వారికి జనవరి నెల ఏ విధంగా ఉంటుంది, అసలు 2024వ సంవత్సరం కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. జనవరి నెల 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి గ్రహాల ప్రభావాల మిశ్రమంగా ఉంటుంది. జనవరి 7న కన్యా రాశి యొక్క అధిపతి గ్రహమైనటువంటి బుధుడు 3వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 4వ ఇల్లైన ధనుస్సు రాశికి మారనున్నాడు. ఈ మార్పు కుటుంబంలోనూ లేదా ఇంటి అంశాలపైన సంభాషణను ప్రాధాన్యత ఇవ్వవచ్చు. జనవరి 15న సూర్యుడు 4వ ఇల్లైన ధనుస్సు రాశి నుండి 5వ ఇల్లైన మకర రాశికి మారుతాడు. ఇది సృజనాత్మకత, ప్రేమ మరియు పిల్లలపైన దృష్టిని కూడా పెట్టవచ్చు. జనవరి 18న శుక్రుడు 3వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 4వ ఇల్లైన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఇంటి జీవితంలో సామరస్యతను మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరచవచ్చు. ధనుస్సు రాశిలో 4వ ఇల్లు మీద కుజుడు ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది ఇంటి మరియు కుటుంబ పరిపాలనలో శక్తిని మరియు స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. గురువు మేషరాశిలో 8వ ఇల్లును, రాహు మీనరాశిలో 7వ ఇల్లును, కేతువు కన్యా రాశిలో 1వ ఇంటిని మరియు శని కుంభరాశిలో 6వ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ నెలలో మిశ్రమ ఫలితం అయితే వీరికి కనిపిస్తుందండి. కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే ఇది కాస్తంత మంచి సమయం అనే చెప్పాలి. కుటుంబం పరంగా మీరు సాధారణ సమయం ఉంటుంది. ఈ నెలలో ప్రథమార్థంలో మీ యొక్క మానసిక ఒత్తిడి, పని భారం కూడా అధికంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అవి తగ్గుముఖం పడతాయి. మీపై అధికారుల నుండి కొంత సహకారం కూడా మీకు లభిస్తుంది. పొజిషన్లో ఒక పెద్ద మార్పు అనేది కనిపించడం లేదు. అయితే పని ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు మీ యొక్క కొరకు
మీరు పని చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది. అనుకోని వ్యక్తుల సహాయం కారణంగా మీ వృత్తికి సంబంధించిన ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చండి. ప్రతి విషయానికి కూడా చిరాకు పడడం మరియు లేని ఒత్తిడిని ఉన్నట్లుగా ఊహించుకుని బాధపడడం కూడా చేస్తూ ఉంటారు. మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది మరియు మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ సంతానం వారి రంగంలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా జనవరి నెల ఆరోగ్యపరంగా అయితే బాగుంటుందనే చెప్పాలండి. ఈ నెల ప్రథమార్థంలో పొట్ట, ఊపిరితిత్తులకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ద్వితీయార్థం నుండి కూడా చాలా మంచి ఆరోగ్యం ఉండడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి వ్యాపారం ఉంటుంది. ఈ మాసం వ్యాపార విస్తరణకు మంచిదైతే కాకపోవచ్చు. వ్యాపారం బాగా జరిగినప్పటికీ ఆర్థికంగా లాభసాటిగా ఉండకపోవచ్చు. వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం లోన్లు లేదా అప్పులు తిరిగి చెల్లించడానికి వాడతారు. ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం అయితే లభిస్తుందండి. చదువు, పరీక్షల్లోని వీరు బాగా రాణించగలుగుతారు. 4వ ఇంట్లో బుద్ధిని సంచారం కారణంగా మంచి ఫలితం కూడా మీకు లభిస్తుంది. గురువు గోచారం వల్ల చదువు పట్ల ఏకాగ్రత లోపించడం మరియు నిర్లక్ష్యంగా ఉండడం కూడా జరిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చూసారు కదండి, జనవరి నెలలో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావములు ఉంటాయి. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటాయి. ఈ రాశివారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలుచుకునటం, వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. ఈ రాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను ఆచరించాల్సి ఉంటుంది. అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలను పెట్టవచ్చు. ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు లేదా కాలువ, సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుందనే చెప్పాలి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.